మనం ఎంతో టేస్టీ అయిన చుక్కకూర మిల్ మేకర్ రైస్ తయారు చేసుకుందామండి. దీనికోసమని నేను ఒక 5 కట్టలు చిన్న కట్టలు చుక్కకూర తీసుకున్నానండి. ఇగో ఈ కట్టలు చిన్నవే ఉంటాయి. తర్వాత దీనిలోకి 1 కప్పు మిల్ మేకర్, ఒక 300 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చుక్కకూరని కడిగి నీట్గా క్లీన్ చేసుకుందాము. మిల్ మేకర్ని బియ్యాన్ని నానబెట్టుకుందాము. ఇప్పుడు మన చుక్కకూర రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ మరొకసారి చూద్దామండి. ఈ చుక్కకూరని నీట్గా కడిగి క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 1 గంట పాటు నానిన బాస్మతి రైస్ 300 గ్రామ్స్, 1 కప్పు మిల్ మేకర్ నానబెట్టుకున్నాము. దీనిలోకి తరిగి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు, కొన్ని చిన్నుల్లిపాయలు టేస్ట్కి బాగుంటుంది. అలాగే కాస్త ఒక 5 పచ్చిమిరపకాయలు, ఉప్పు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన మసాలాలు చూద్దాము. బిర్యానీ ఆకు, సాజీరా, ఒక స్టార్ మసాలా, ఒక 10 మిరియాలు, ఓ పెద్ద యాలక్కాయి, దాల్చిన చెక్క, ఇలాచి, కాస్త జీడిపప్పు, పోపుకు మనకి నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఈ చుక్కకూర రైస్ కోసం ముందుగా మనం స్టవ్ పై పెనం పెట్టుకుందామండి. పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుని సైడ్కి తీసేద్దామండి. ఇలా పక్కకు తీసేసుకుందాం. జీడిపప్పుని అంతటినీ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాను అంతటినీ ఇందులో వేసేద్దామండి. ఆయిల్లో ఇలా బాగా మసాలా వేగటం వల్ల మంచి ఫ్లేవర్ దిగుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త బాగా వేగనిద్దామండి. ఇప్పుడు ఇలా మన ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు వేసుకుందామండి. చిన్నుల్లిపాయలు బిర్యానీలోకి బాగుంటాయి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా వేసేసానండి. చిన్నుల్లిపాయలు చుక్కకూర రైస్లో మనకి బాగా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఈ చిన్నుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకుందాం. ఈ చుక్కకూర ఇలా వేగుతుండగా మనం దీనిలోకి రుచికి తగ్గ ఉప్పు, కాస్త ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, కాస్త కారం వేసి బాగా మగ్గనిద్దామండి. చుక్కకూర చక్కగా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మిల్ మేకర్లని వేసుకుందామండి. ఇలా మిల్ మేకర్లను కూడా బాగా ఇందులో బాగా కలుపుకుందాము. ఇలా కాస్త ఇవి కూడా అందులో మగ్గిన వెంటనే ఇప్పుడు మనం గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ 1 నిమిషం పాటు ఇలా కలుపుదాము.
ఇప్పుడు మనం తీసుకున్న ఈ 300 ml గ్లాస్తో ఈ వాటర్ 2 గ్లాసుల వాటర్ పోసుకుందామండి. టూ గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వేయించుకుందాము మీడియం ఫ్లేమ్ మీద. ఇందులో మనం ఇందాకలు వేయించి పెట్టుకున్న జీడిపప్పుని హాఫ్ జీడిపప్పుని వేసేసుకుందాం. టేస్టీగా ఉండే మన చిక్కకూర మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోతుందండి. ఒక 2 విజిల్స్ అయిన వెంటనే మన 2 విజిల్స్ అయిపోయినాయండి. చల్లారిన తర్వాత తీసి వడ్డించుకుందాం. మన చుక్కకూర రైస్ రెడీ అయిపోయిందండి. చుక్కకూర మిల్ మేకర్ రైస్ టేస్ట్ చేద్దాము. ఈరోజు మా లంచ్ ఇదే. మా హస్బెండ్కి పెడుతున్నాను. టేస్ట్ చూసి ఆయన ఏమంటారో చూద్దాం. హస్బెండ్కి లంచ్ పెట్టానండి, తింటున్నారు. ఎలా ఉందండి? చాలా బాగుంది రెసిపీ. మీకు లోన్స్ మధ్య మధ్యలో చేసుకోవచ్చు. పొల పొలగా వెరీ నైస్.